థైరాయిడ్ని కంట్రోల్ చేయడం కష్టంగా ఉందా? ఫ్లక్చువేటింగ్ టీఎస్హెచ్ అంటాం. కొంతమందిలో కొన్ని రోజులు థైరాయిడ్ చాలా ఎక్కువగా ఉంటుంది, కొన్ని రోజుల్లో నార్మల్, కొన్నిసార్లు చెక్ చేస్తే తగ్గిపోతుంది అంటూ ఉంటారు కదా. ఎందుకు గల ఇంపార్టెంట్ కారణం నేను చెప్పనా, ఈ ట్యాబ్లెట్ వేసుకునే విధానం అండి. అది జబ్బు వలన కాదు. కొంతమంది భయపడుతూ ఉంటారు, అమ్మో మాకు థైరాయిడ్ జబ్బు, ఇది ఎప్పటికీ తగ్గదా అనుకునే వాళ్ళు ఉంటారండి. ఇది కంట్రోల్ చేయడం చాలా ఈజీ. కొన్ని టిప్స్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. లీవోథైరాక్సిన్ అనేది వెరీ సెన్సిటివ్ హార్మోన్ అండి. ఇది హీట్ సెన్సిటివ్, ఇది టైమింగ్ సెన్సిటివిటీ కూడా దీనికి ఉంటుంది. మనం ఈ ట్యాబ్లెట్ని తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎప్పుడైతే మనం ఈ ట్యాబ్లెట్ని తీసుకుంటామో ఇది మన స్టమక్లోకి వెళ్ళి ఈ ట్యాబ్లెట్ అంతా కూడా డిజాల్వ్ అవుతుంది కదా. ఈ డిజాల్వ్ అయిన ట్యాబ్లెట్ స్మాల్ ఇంటెస్టైన్లోనే 80% వరకు మన బ్లడ్లోకి అబ్జార్బ్ అయిపోతుందండి. ఇది చాలా సెన్సిటివ్ హార్మోన్ అని ముందే మనం అనుకున్నాం కదా, దానికి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయన్నమాట. ఇది ఎంటీ స్టమక్లో తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఏమీ కూడా తాగకుండా తినకుండా ఉంటే మంచిది. ఎందుకంటే ఈ ఆహారం ఎప్పుడైతే తీసుకుంటామో, ముఖ్యంగా ఉదయం లేవగానే కాఫీ తాగకుండా ఎక్కువసేపు ఉండలేరు కదా. కాఫీ తాగితేనే డే స్టార్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. చాయ్ బిస్కెట్స్ కూడా అలవాటైన వాళ్ళు ఉంటారు. హాఫ్ అన్ అవర్ తినకుండా ఉండలేమండి, కాఫీ తాగాలి అంటారు కదా. మరి అలా మనం కాఫీ తాగేస్తే ఏమవుతుంది, ట్యాబ్లెట్ అనేది డీనేచర్ అయిపోతుంది. అంటే మనం తీసుకోవాల్సిన థైరాయిడ్ హార్మోన్ ఎరాటిక్ అబ్జార్ప్షన్ అంటాము. కేవలం తక్కువ అబ్జార్బ్ అవడమే కాదు, ఒకరోజు ఎక్కువ అబ్జార్బ్ అయిపోతుంది బ్లడ్లోకి. కొన్ని రోజులు అబ్జార్ప్షన్ నార్మల్గా ఉండొచ్చు, కొన్ని రోజులు అబ్జార్ప్షన్ తగ్గిపోతుంది. ఇలా జరిగినప్పుడు ఈ ఎరాటిక్ అబ్జార్ప్షన్ వలన మాత్రమే మనం ఈ ఫ్లక్చువేటింగ్ థైరాయిడ్ లెవెల్స్ అనేది చూస్తూ ఉంటాము. కాఫీ మాత్రమే కాదండి, కొంతమందికి ఉదయాన్నే వేడి నీళ్ళు తాగే అలవాటు ఉంది. మేము ట్యాబ్లెట్ కూడా వేడి నీళ్ళతో తాగుతామంటారు. అలా కూడా ట్యాబ్లెట్ డీనేచర్ అయిపోతుంది. కాబట్టి ట్యాబ్లెట్ ఎప్పుడూ కూడా నార్మల్ రూమ్ టెంపరేచర్ వాటర్తోనే వేసుకుంటే మంచిది. ఒక సింపుల్ టిప్ నేను చెప్పిన, థైరాయిడ్ లైఫ్ లాంగ్ కంట్రోల్లో ఉంటుంది. మొదటిది, ఉదయం నిద్ర లేవగానే మీ బెడ్ పక్కనే ట్యాబ్లెట్ పెట్టుకోండి. రాత్రి బ్రష్ చేసుకొని పడుకోవచ్చు. మార్నింగ్ నిద్ర లేవగానే ట్యాబ్లెట్ తీసేసుకుంటే మీరు ఫ్రెష్ అయ్యి వచ్చి కాఫీ టీ కలుపుకునే టైంకి హాఫ్ అన్ అవర్ సరిపోతుంది కదా. ఎవరినైనా మనం ట్యాబ్లెట్ వేసుకొని కదలకుండా కూర్చోండి అంటే కష్టంగా ఉంటుంది. అదే ఇటువంటి సింపుల్ టిప్స్ పాటించడం వల్ల ఇంత పెద్ద థైరాయిడ్ డిసీజ్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అండి. థైరాయిడ్ డోసేజ్ కూడా వెయిట్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా మారిపోతుందండి. ఒక 5 కిలోలు బరువు పెరిగిపోతే మరి టీఎస్హెచ్ లెవెల్ పెరుగుతుంది కదా, బాడీకి ఎక్కువ హార్మోన్ కావాలి అని చెప్తుంది అనమాట. కాబట్టి అధిక బరువు ఊబకాయం తగ్గించుకుని ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసుకోవడం వల్ల కూడా మనం థైరాయిడ్ని ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు.